దర్యాప్తు సంస్థను అడ్డం పెట్టుకుని జగన్ పైన కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడతల రామకృష్ణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలకు మద్దతిస్తూ తనను తాను కాపాడుకుంటున్నారని విమర్శించారు. జగన్ కు బెయిల్ రాకుండా చేసేందుకే టీడీపీ నేతలు రాజధాని బాట పట్టారన్నారు. ఇందులో జగన్ గారు స్పష్టంగా ఇన్కమ్ ట్యాక్సెస్ గానీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ గానీ స్పష్టంగా ఆయన రిటర్న్స్ లో మొదటి రోజు నుంచి కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రిటర్న్స్ ఫైల్ చేసినటువంటి ఈ అంకెలు ఇవన్నీ కూడా వాళ్ళు వేరేగా సిబిఐ గానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గానీ ఈయన చూపించలేనటువంటి ఒక్క రూపాయి కూడా అనఫిషియల్ గా చట్టానికి వ్యతిరేకంగా ఈ రూపాయి ఇందులో పెట్టుబడి వచ్చిందని ఎక్కడా చెప్పలేకపోతా ఉన్నారు. సీబీఐ వ్యవహార శైలిని పలువురు గతంలో ప్రశ్నించారు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. సీబీఐకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని గత కొంతకాలంగా ఎందరో డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ రాజకీయ పార్టీల ఒత్తిళ్ల మేరకు పనిచేయకూడదని సూచిస్తున్నారు. చట్టం పరిధిలో అందరూ ఒక్కటే అనే న్యాయ సూత్రాన్ని సీబీఐకి గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ సీబీఐ మాత్రం తన రూటు రాంగ్ రూట్ అంటోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దేశంలో చాలా మంది చెప్తుంది ఒక్కటే మాట. సీబీఐ కొంతమందిని టార్గెట్ గా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని. స్వామి వివేకానంద 150వ జయంతి వేడుకల్లో కూడా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను కాంగ్రెసే కాదు సీబీఐ కూడా టార్గెట్ చేసిందంటూ నిప్పులు చెరిగారు. తనను రాజకీయంగా అణగదొక్కడానికి కాంగ్రెస్ తో కలిసి సీబీఐ పనిచేస్తోందని మోడీ మండిపడ్డారు. कि मोदी जहां जहां जाए हट करके उनका विरोध करो. రాజకీయ నాయకులే కాదు, సామాజిక కార్యకర్తలు కూడా సీబీఐ పనితీరును తప్పుపడుతున్నారు. సీబీఐకి స్వాతంత్ర ప్రతిపత్తి ఉండాల్సిందేనన్నారు కిరణ్ బేడి. Some of the trials are so delayed, some of them not even being charge sheeted cases are terribly delayed, investigations delayed. The whole demand is set the CBI free. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీబీఐ వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిందని సీనియర్ పాత్రికేయులు గుజ్రాల్ చెప్పారు. సాక్షిలో సోదాలు, అకౌంట్లు ఫ్రీజ్ చేయడం, ఆయన కార్యాలయంలో అణువణువు తనిఖీ చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటున్నారు ఢిల్లీ జర్నలిస్టులు. I've been demanding this for a long time. The way successive governments have misused CBI, but this government has really taken the cake. But the Home Minister under whom the CBI used to be has always been misused. If they are directed, they will create any case against anybody which their bosses want, the political bosses want. సీబీఐ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టారు ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్. సీబీఐ ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదన్నారు. సీబీఐని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ అధీనం నుంచి తప్పించేసి ఒక ఆటోనమస్ బాడీగా దాన్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఇంతమంది ఇన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా సీబీఐను నడిపించే కేంద్రంలో కూడా చలనం ఉండదు. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని అన్నా హజారే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.